సార్ ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఐటీ సెక్టర్ లో అయితే కొన్ని లేఆఫ్స్ జరుగుతున్నాయి. సో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ భయపడిపోతున్నారు. మా ఉద్యోగం ఎక్కడ పోతుంది? దీన్ని ఎలా చూసుకోవచ్చు సార్? సో లే ఆఫ్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు, కానీ జనరల్గా ఏంటంటే మనం ప్రతి టెక్నాలజీ మీద మనం అప్గ్రేడ్ అనేది అవ్వాలి. సో ఏది చూసుకున్నా కూడా అప్గ్రేడ్ అయితేనే మనకి ఈ లే ఆఫ్ నుంచి మనం అటెండ్ అవ్వను కావును. సరే మనం దీని మీద చేస్తున్నాం కదా, మనము చాలు నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్కి, నేను చేసే ఐఎన్సీస్ చేసుకుంటున్నాను. ఇది కాకుండా అప్కమింగ్ మనకి ఏమి కావాలి, గ్రోత్ దేనిలో ఉంటుంది, ప్రతి దాని మీద మనకి అండర్స్టాండ్ చేసుకుంటే కలిగితే మనం లే ఆఫ్ నుంచి బయటపడగలం. సో చెప్పండి, ఇప్పుడు లేఆఫ్స్ అనేది ఎట్లా వెళ్ళిపోతున్నారు? ఉద్యోగులను ఎలా తీసేస్తున్నారు? స్కిల్ లేకుండా ఉంటే తీసేస్తున్నారా, లేదంటే ప్రాజెక్ట్ లేకుండా ఉంటే తీసేస్తున్నారా? అది డిపెండ్స్ అండి. కొన్ని ఏంటంటే వాళ్ళు బెంచ్ మీద ఉంటారు, ఓకేనా, అంటే ప్రాజెక్ట్ లేకుండా బెంచ్ మీద ఉంటారు. ఎస్, వాళ్ళు ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్ మీదకి వచ్చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వలేదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ప్రాజెక్ట్స్లో వీళ్ళ టెక్నాలజీ సూట్ అవ్వలేదు. సో సూట్ అవ్వకపోతే వాళ్ళు ఏంటంటే చెప్తారనమాట, మీరు ఈ 45 డేస్లో కానీ 60 డేస్లో కానీ ఒక మంచి ప్రాజెక్ట్ చూసుకోండి, లేదంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వండి అని. సో మనం ఎప్పుడైతే టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వలేదో సో ఆటోమేటిక్గా లే ఆఫ్ అనేది జరుగుతుంది. సో మీరు అయితే ఒక సీనియర్ ఐటీ ఎంప్లాయీగా ఉన్నారు. సో ఇప్పుడున్న ఐటీ ఎంప్లాయీస్కి, రాబోయే ఐటీ ఎంప్లాయీస్కి ఏం చెప్తారు? అంటే మనకు జాబ్ వచ్చింది, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవచ్చు అట్లా? లేదు, మనం జాబ్ వచ్చినా సరే మనం అప్కమింగ్ ఏముంది, ఏమేమి టెక్నాలజీస్ మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వస్తున్నాయి, సో దాని మీద మనం అప్గ్రేడ్ అయితేనే మనం ఐటీ ఫీల్డ్లో మనం ఉండగలం. లేదంటే ఓల్డ్ టెక్నాలజీస్ ద్వారా ముందుకెళ్ళాలంటే చాలా కష్టం. సో ఐటీ జాబ్లో సెక్యూర్ ఉందా లేదా సార్? ఒకటి, సో ఐటీ జాబ్లో సెక్యూర్ అనేది ఉంటుందండి, ఎందుకు ఉండదు? సో ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 12 years. ఓకే, సెక్యూర్ అయితే ఉంది, బట్ ఏంటంటే టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ కావాలి. ముందు ముందు ఏం టెక్నాలజీస్ ఉన్నాయి, మనం ఎట్లా దాని ముందు వెళ్ళగలం అనేది వెళ్తేనే మనం ఐటీ జాబ్లో నెగ్గుకు రాగలం, లేదంటే కష్టం అవుతుంది.